నేను మీకిస్తున్న 3వ అవకాశం. జెండాలే మీ అజెండా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. బలమైన మరియు దమ్మున్న 2 పోటీగాళ్లను ఎంచుకొని వారిని ఈ పోటీలో దింపడానికి వారితో ఒప్పందాలు కుదుర్చుకోండి. బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే, మన జెండా మనం వేసుకుంటూ 1 పాయింట్, ఎల్లో జెండా వేసుకుంటే 5 పాయింట్. అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఎండ్ బజర్ మోగేలోపు ఏ గ్యాంగ్ అయితే ఎక్కువ ఫ్లాగ్స్ ని సేకరించి చెప్పు తమ బాస్కెట్ లో పెట్టి ఎక్కువ పాయింట్స్ ని సాధిస్తారు, చెప్పండి, ఆ గ్యాంగ్ ఈ పోటీలో గెలుస్తుంది. ఈసారి కూడా నువ్వే గెలుస్తావు. ఓకే, ఉంటాం. మినిమం ఇట్లా ఉండాలా? అదే నీకు ఉంటదిలే. పోటుగాళ్లు పిట్ మధ్యలోకి వచ్చి మీ ఫ్లాగ్స్ వైపు తిరిగి బజర్ కోసం సిద్ధంగా ఉండండి. అందులో ఉన్న కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. సూపర్ రా, థాంక్యూ అనియా. నువ్వు సూపర్ రా, థాంక్యూ. వెరీ గుడ్, కమ్ ఆన్. ఇంటెలిజెంట్ ఫెలో. ఇది పోయినట్టే. కమ్ ఆన్, వెరీ గుడ్, కమ్ ఆన్. రే గౌరవెక్కడ అక్కడ పోయి. రాత్రి అయితే నా కళ్ళు కనపడవు, రేచీకటి. ఓకే, సూపర్ సూపర్. ఇదే కావాలి, ఇదే కావాలి. సూపర్ సూపర్. మూవరా ఇక్కడ పోవాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. You both are strong guys. Blue team జుమ్మా జుమ్మా, రెడ్ టీమ్ డుమ్మా డుమ్మా. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి. అది పెట్టడం మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు? సార్ నేను అదే చెప్తున్నా సార్, బాగానే మీరే అన్నారు, బాగానే చేసుకుంటున్నాను. విన్నింగ్ గ్యాంగ్ ఇంట్లో ఎవరైనా బిగ్ బాస్ పేరు ఎత్తినప్పుడు ఓడిన గ్యాంగ్ నుంచి ఒకరు కోడిలా కూయాల్సి ఉంటుంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నీ చెంపలక్కడ పంప చేసిన చండాలం. వీళ్ళని మళ్ళీ మామూలు మనిషిగా చేయాలంటే ఏం చేయాలి? కిసుక్కోవడమే. ఇక్కడ ఒకటి పీకు. పీకమన్నప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే. దిస్ ఇస్ ద డస్ట్బిన్. ఇది రోజుకు 1 టైం చేస్తున్నారా? ఏంటి ఇది రోజుకు 1 టైం చేస్తున్నా? ఎప్పటికి నీ రోజు ఉంటది. అత్తగోడల్లా పంచాలేక కిరికిరి వేరుతుంటావు. నిన్న రాత్రి ఈ రోజు పొద్దున్న తీస్తాము. మీ ప్రాబ్లం ఏంటి? నీ వాదటి బామ్మది. నువ్వు పడుకున్నాక ఇది క్లీన్ చేశారు, నీకు తెలుసా? ఇప్పుడు ఏందా తమాషా? ప్రతిసారి అక్కడ దాకా పోవడానికి ఎందుకు పోలే? మీకు ప్రాబ్లం ఉందా ఇప్పుడు వెళ్ళడానికి? దూరం. మీకు ఎందుకు దూరం అవుతుంది? రోజు కూడా తోస్తుందని తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ప్రతి ఒక్కరు వాష్రూమ్ వాడే 15 మంది వాడితే ఎలా ఉంటుంది? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇద్దరు కెప్టెన్స్ ఏం చేస్తున్నారు? మీకేం పని లేదా? ఇప్పుడు ఎందుకు వెళ్ళారు మీరు? ఇప్పుడు ఎందుకు వెళ్ళానంటే వాటర్ కావాలి, హ్యాండ్ వాష్ చేయాలి. అక్కడికి వెళ్ళండి, ఓపెన్ గానే ఉంది కదా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లకు తోరడం. మేము వాడుతున్నామండి బాత్రూమ్ లేడీస్. మామూలుగా అసలు మీరు ఎందుకు వాడతారు? అవి క్లోజ్ చేయలేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. అక్కడ పెడితే వాళ్ళు తీసేస్తారు. వాళ్ళ ముఖంకి తీసేస్తారు. ఇన్ని రోజులు తీయలేదు, నేనే తీస్తాను. నేనే కవర్ కూడా చేంజ్ చేస్తాను. శ్రీరంగారంగా ఆ అమ్మాయిని అలా ఏడిపించారేంటండి? మీ డిపార్ట్మెంట్ లేదురా. నేను చేస్తున్నాను. జస్ట్ కీప్ ఇట్ బ్యాక్. లేదు, యు కాంట్ డు దిస్ విత్ మీ. నో యూస్. వాడు విండండి. ఏం మహారాణి జటాపటారాణి. నువ్వు క్లీన్ చేయమనట్లేదు. ఆ డస్ట్బిన్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కమాన్ బీట్. ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు.